బ్లెస్సింగ్ బ్రెడ్ అనే డైలీ డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. అందరూ బాగున్నారా? దేవుని కృపలో కాపాడబడుతున్నారా? దేవుని కనికరము చేత నింపబడాలి అని, దేవుని కృప చేత కాపాడబడాలని మా కోరిక, మా ఆశ. ప్రతిదినము దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ ఆత్మ సంబంధంగా మీరు బలపడాలని, దేవుని కొరకు నమ్మకంగా మీరు జీవించాలని మా ఆశ. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, జీవం కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. బ్లెస్సింగ్ బ్రెడ్ అనేటువంటి యొక్క డైలీ డివోషన్ కార్యక్రమానికి ప్రభువా దేవా, ప్రతి దినము ఈ రీతిగా దేవుని వాక్యం అందించడానికి మీరు ఇస్తున్న కృప అంతటిని బట్టి, అవకాశాలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ నామంలో ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం, మొరపెడుతూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రభువా నీ వాక్యం మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచండి, మా విశ్వాసాన్ని బలపరచండి. దేవా, వినుచున్న నీ బిడ్డలకు మేలు చేయండి, వారికి నీ ఆశీర్వాదం దయచేయండి, వారి ఆత్మీయ జీవితాన్ని దేవుని మార్గాల్లో స్థిరపరచండి, దేవుని కొరకైన ఆసక్తి వారిలో పుట్టించండి. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరట ప్రార్థించబడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. 19వ వచనం చదువుతున్నాను, దయచేసి వినండి. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండను. జనమా, నీవేక నేమాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈ భాగంలో దేవుడు ఎట్లాంటి వాడో తెలియపరచబడుతూ ఉంది. కరుణించి మన కన్నీళ్లు తుడిచే దేవుడు మన దేవుడు. సియోనులో, యెరూషలేములో ఒక జనము కాపురముండును అంటా ఉన్నాడు. సియోను అనగా దేవుని ప్రజలు, దేవుణ్ణి కలిగిన ప్రజలు. దేవుడు వారిని కోరుకొని, దేవుడు వారిని ఎన్నుకొని, దేవుడు వారిని ఏర్పరచుకొని, తన ప్రజలుగా వారిని ఏర్పరచుకొని, దేవుడు వారిని సియోను అని ఎంతో ముద్దుగా వారిని పిలుస్తూ ఉండేవాడు. ఆ సియోను ప్రజలు, వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంది. ఆ జనం మీరే. మీరు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవరు అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కన్నీళ్లు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కలతలు వచ్చాయి. దానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, వారి అవిధేయత దానికి కారణం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపుతూ వచ్చారు. దేవునికి అవిధేయత చూపుట ద్వారా వారి జీవితంలో కన్నీళ్లు వచ్చాయి. నిజమేనండి, అవిధేయత మనల్ని కష్టాల్లోకి తీసుకువెళుతుంది. మన అవివేకమైన జీవితం దేవుని అనుసరించుట మానుట చేత మనం కన్నీళ్ళు, కష్టాలు, కలతలు, కలవరాలు మనం తెచ్చిపెట్టుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆనాడు అలాంటి కలతలు తెచ్చుకున్నారు, అటువంటి కన్నీళ్లు తెచ్చుకున్నారు. దానికి కారణం వారి అవిధేయతే. వారి యొక్క దేవుని అనుసరించకపోవటమే కారణం. వారి పాపమే, వారి అవిధేయతే, వారి మూర్ఖత్వమే. కొన్నిసార్లు నా జీవితాల్లో కూడా మన అవిధేయత ద్వారా, మన మూర్ఖత్వం ద్వారా, మన అపవిత్రత ద్వారా, మన అజ్ఞానము ద్వారా మనం కూడా కన్నీళ్లు తెచ్చిపెట్టుకుంటాం, కష్టాలు తెచ్చిపెట్టుకుంటాం, కలవరాలు తెచ్చిపెట్టుకుంటాం. అయితే ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, నిన్ను కరుణించును అంటా ఉన్నాడు. దేవుడు కరుణించేవాడు. ముందు వచనంలో మనం చూస్తే 18వ వచనంలో, మీ యందు దయచూపవలనని, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఎందుకు నిలువబడి ఉన్నాడు అంటే వాళ్ళని కరుణించాలి అని.
ఎప్పుడు కరుణించడానికి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వారు ఆయన వైపు తిరుగుతారా, ఎప్పుడు ఆయన్ని వారు ప్రార్థిస్తారా, ఎప్పుడు వారు ఆయన చెంతకు వస్తారా, ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చి దేవా మేము తప్పు చేశాం, మేము అవిధేయులమయ్యాం, మేము తప్పిదములు కలిగిన వారము, నా పొరపాటును నా దోషమును క్షమించండి అని చెప్పి ఎవరు ఆయన దగ్గరికి వస్తారా, ఎప్పుడు వస్తారా ఈ ప్రజలు అని చెప్పి దేవుడు వారి ఎడల దయచూపాలని కరుణించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే వారు ఎటకాలకు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు. దేవుని నిమిత్తం వారు కనిపెట్టుకుంటా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆయనకి ప్రార్థిస్తూ ఉన్నారు. అలా వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. ఆలస్యం చేస్తున్నప్పుడు అక్కడ రాయబడింది 18వ వచనంలో, కావున మీ యందు దయచూపునని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దయచూపడానికే వచ్చాడు దేవుడు. కానీ వాళ్ళు ఎంతవరకు ఓపిక కలిగి కనిపెడతారా, ఎంతవరకు విశ్వాసంతో ఎదురు చూస్తారా, ఎంతవరకు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారా అని చెప్పి దేవుడు వారి విషయంలో దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా కరుణించే దేవుడు. ఆయన కరుణామయుడు, ఆయన దయ చూపించే దేవుడు, దయామయుడు. బైబిల్లో ఇలా రాయబడింది. కీర్తన 104:27 అధ్యాయం మనం చూసినప్పుడు, సమస్త జలచరాలకు దయచూపే దేవుడు అని వ్రాయబడింది. సమస్త ఆకాశ పక్షులకు దయచూపే దేవుడు అని మత్తయి సువార్తలో వ్రాయబడింది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటికి కూడా దేవుడు ఆహారం ఇస్తా ఉన్నాడు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఆకాశ పక్షులకి, అలాగే జలచరాలకి, లోకంలో ఉండే సమస్త మానవాళికి కూడా దయచూపే దేవుడు అండి మన దేవుడు. ఆయన కరుణామయుడు, కనికర సంపన్నుడు, జాలి దయా కలిగినటువంటి దేవుడు. ఒకవేళ మనము మన అవిధేయతను విడిచిపెట్టుకొని, మన తప్పితాలు విడిచిపెట్టుకొని ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో మనం మొరపెడితే ఆయన మన పక్షంగా న్యాయం తీర్చే దేవుడు, ఆయన మన పక్షంగా మేలు చేసే దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా అన్యాయం చేయడండి. ఆయన అన్యాయం చేయడం అసంభవం అని బైబిల్ చెప్తా ఉంది. కన్నీళ్లు కార్చేవారిని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కానే కాడు. ఆయన దయచూపే దేవుడు, మన కన్నీళ్లు తుడిచి మనకు మేలు చేసే దేవుడు. ఒక చిన్న మాటను నేను మీతో జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టుగా మోయిచున్నవారు నిలిచిరి. నాయీనను ఒక ఊరిలో విధవరాలు ఉందండి. ఆమె ఒకే ఒక కుమారుణ్ణి కలిగి ఉండేది. ఆ కుమారుడు ఒకరోజు సడన్గా చనిపోయాడు. ఆమె ఊరు వారందరూ ఆమెతో ఉన్నారు. అయితే ఆమె బిడ్డను ఎవరు బ్రతికించలేకపోయారు. చాలాసేపు ఆమె యొక్క కుమారుని శవం దగ్గర దుఃఖంతో ఏడుస్తూ వచ్చింది. ఊరు వారందరూ కూడా ఆ బిడ్డకు పాడిని కట్టి మోసుకొని బయటికి తీసుకుని పోతా ఉన్నారు సమాధి చేయటానికి. అలాంటి సమయంలో ఆ విధవరాల తల్లి దుఃఖపడతా ఉంది, ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ప్రభువు నాయనను ఊరిలోనికి వస్తూ ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. ప్రియులారా, ప్రభువు కనికరపడేవాడండి, ప్రభువు దయచూపేవాడండి, ప్రభువు మేలు చేసేవాడండి. కొన్నిసార్లు కొన్ని కార్యాలు ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ ఆలస్యం అవుద్దేమో తప్ప అలక్ష్యం చేయడు. ఇక్కడ నాయనను ఊరిలో విధవరాల విషయంలో ఆలస్యం చేయలేదండి. ప్రభు ఆమెను చూచి కనికరపడ్డాడు, దయ చూపించాడు. ఆమెను చూచినప్పుడు ఆమెతో మాట్లాడిన మొదటి మాట ఏంటో తెలుసా? ఏడవవద్దు అని చెప్తూ వచ్చాడు. మన కన్నీరు తుడిచే దేవుడు ఆయనండి. ఏడవద్దని చెప్పి ప్రభు ఆ యొక్క పాడిని ముట్టినప్పుడు మోయిచున్నవారు నిలిచిపోయారట. ఆయన ఆ చిన్నవాడితో, చిన్నవాడా లే అని చెప్పినప్పుడు ఆ చిన్నవాడు లేచి కూర్చొని మాట్లాడసాగాడు. ఆ తల్లికి ఆ బిడ్డను
అప్పగించడం జరిగింది. ఆ తల్లి కన్నీరు ప్రభువు తుడిచాడు. తన ప్రజల కన్నీరు తుడిచే దేవుడండి మన దేవుడు. తన ప్రజల కన్నీరు తీసివేసే దేవుడండి మన దేవుడు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఇలాగా వ్రాయబట్టం చూస్తాం. కొన్నిసార్లు కన్నీళ్లకు కారణాలు మన అవిధేయతలే. మొట్టమొదటి చెప్పినట్లుగా మన రోగాలు, మన వ్యాధులకు కారణాలు, లేకపోతే మన బలహీనతలకు కారణాలు మన అవిధేయత, మన మూర్ఖత్వం, మన బలహీనతలు, మన తప్పితములే కారణమండి. అయితే ఏ పరిస్థితిని బట్టైనా నీ జీవితంలో కన్నీళ్ళు, కలవరాలు, కష్టాలు, కలతలు వచ్చి ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ కన్నీరు తుడిచి నీ కష్టాలు తీసివేసి నేను కనికరిస్తాడు. కొన్నిసార్లు నీ పరిస్థితులు చూచి నువ్వు మొరపెట్టకుండానే కూడా దేవుడు సహాయం చేసి దయచూపే ఘనమైన దేవుడండి, గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో ఒక మాట ఇలా వ్రాయబడింది. 8వ వచనం చదువుతున్నాను, వినండి. మరెన్నడూ నువ్వు ఉండకుండా మరణమును ఆయన మింగివేయను. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. మన బాష్ప బిందువు, ప్రతి వాని బాష్ప బిందువు తీసివేసే దేవుడండి మన దేవుడు. ప్రభు అయిన మన దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచే దేవుడుగా ఉన్నాడు. 60వ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఈ రీతిగా మనం చూస్తాం. ఏమనంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును. 60వ అధ్యాయము 20వ వచనము. 60వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను, వినండి. సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం చూచినప్పుడు, ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియులారా, నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావు, ఎటువంటి కష్టంలో ఉన్నావు, ఎటువంటి బాధలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో అయితే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో కూడా మరొక మాట ఉందండి. అది కూడా నేను చదువుతున్నాను. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మన దుఃఖాలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. మన బాధలన్నీ కూడా దేవుడు తొలగించేటువంటి వాడు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రభువే మన కాపరిగా ఉండి, ప్రభువే మన దేవుడిగా ఉండి, ప్రభువే మన సంరక్షకుడిగా ఉండి, ప్రభువే మన సహాయకుడిగా ఉండి, ప్రభువే మన పక్షంగా ఉండి, ప్రభువే మన దేవుడిగా ఉండి, మన ప్రతి సమస్యను తొలగించి ప్రతి కష్టాన్ని తీసివేసి దేవుడు మన జీవితంలో ఆయన మన దుఃఖాన్ని తొలగించి, మన మొర ఆలకించి మన దుఃఖాన్ని తొలగించి మనకు మేలు చేస్తాడు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో వారి దుఃఖాన్ని దేవుడు తొలగించాడు, వారి కష్టాన్ని దేవుడు తీసివేశాడు. వారి కన్నీళ్లు తీసివేసి వారిని దేవుడు కనికరించాడు. కరుణించి మన కన్నీళ్లు తుడిచే దేవుడండి మన దేవుడు. కాబట్టి అటువంటి దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు, అలాంటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, అలాంటి దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం నమ్మకంతో జీవించినప్పుడు మన కన్నీళ్ళన్నీ కూడా తుడిచివేస్తాడు. నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి కన్నీళ్లు కారుస్తున్నావో నాకైతే తెలియదు. ఏ పరిస్థితి నీ జీవితంలో కన్నీళ్లు నీకు మిగిల్చిందో తెలియదు. ఏ సమస్యను బట్టి, ఏ అవిధేయతను బట్టి, ఏ పాపాన్ని బట్టి నువ్వు కన్నీళ్లు తెచ్చుకున్నావో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, నీ కన్నీళ్లు చూచి నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని నిన్ను కనికరించే దేవుడు మన ప్రభు. కనుక ఆయన నువ్వు ప్రార్థిస్తే, ఆయన విశ్వాసం ఉంచితే నీ కన్నీళ్లు తుడిచివేసి నీకు మేలు చేస్తాడు. కనుక మీరు కూడా మీ జీవితంలో కన్నీళ్లు దేవుడు తీసివేయాలంటే దేవుని చెంతకు రండి, దేవుని దగ్గర మీరు కనిపెట్టండి, దేవుని దగ్గర మీరు కన్నీళ్లు గార్చండి. మీకు వచ్చిన కన్నీళ్లను బట్టి దేవుని దగ్గర కన్నీరు కారిస్తే, దేవునికి మొరపెట్టుకుంటే, దేవుణ్ణి మీరు పిలవగలిగితే దేవుడు మీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థన చేస్తారా? దేవుని సన్నిధిలో మొరపెడతారా? మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. నీ నామంలో తండ్రి నాయనా బ్లెస్సింగ్ బ్రెడ్
డైలీ డివోషన్ కార్యక్రమం ప్రతి దినము తండ్రి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు ప్రభువా. చెప్పబడిన ఈ కొన్ని మాటలు నీ ప్రజల జీవితాలకు మేలు చేయనట్లు కృప చూపండి, సహాయం చేయండి నాయన. ఆయన ఆనాడు నాయీనను ఊరిలో ఆ విధవరాలను చూచినప్పుడు ఆమె మీద కనికరపడి ఏడవవద్దని తండ్రి ఆమెను ఓదార్చి ఆమెను బిడ్డను బ్రతికించి ఆమె కన్నీళ్లు తుడిచివేశారు, ఆమె కష్టాన్ని తీసివేశారు. నమ్మదగిన దేవుడిగా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా వారి అవిధేయతను బట్టి ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, కలతలు, కలవరాలు వచ్చినప్పుడు దేవా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి కనిపెడుతూ వచ్చారు, మొరపెడుతూ వచ్చారు, నిన్ను పిలుస్తూ వచ్చారు. ఆలస్యం చేస్తున్నాడు దేవుడు అనుకుంటూ వచ్చారు, కానీ మీరు ఆలస్యం చేయలేదు. ఆలస్యం తరువాత వారిని కరుణించారు, వారి మీద కటాక్షం చూపించారు. ఒకవేళ ఆలస్యమైన చేయొచ్చేమో దేవా నీవు, కానీ అలక్ష్యం మాత్రం మమ్మల్ని ఎప్పుడూ చేయవు. మమ్మల్ని కరుణించే దేవుడు, మా స్థితిగతులు మా పరిస్థితులు మార్చే దేవుడు తండ్రి, మమ్మల్ని ఓదార్చే దేవుడు నాయన, మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి. మీకు వందనాలు. నీ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఎవరు ఏ కన్నీళ్లలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ కలవరాల్లో ఉన్నారో వారి కష్టాన్ని, వారి కలవరాన్ని తీసివేసి వారికి ఉన్నటువంటి యొక్క బంధకాలు, బలహీనతలు తీసివేసి వారిని బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఈ డైలీ డివోషన్ కార్యక్రమం ద్వారా మీరు మరింత మేలు పొందినట్లుగా ప్రతిదినం దీన్ని చూడండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.